లుక్ ఫార్మర్ అనే ఒక క్రికెటర్ ఉన్నాడు. అతని గురించిన వార్తలు చాలా భయంకరంగా వైరల్ అయినాయి. లుక్ ఫార్మర్ అనే ఒక అద్భుతమైన క్రికెటర్ మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఐపీఎల్ కనుక ఎక్కువ ఫాలో అయితే ఈ యొక్క క్రికెటర్ గురించి ఎక్కువ మీకు తెలుసు. ప్రపంచంలో అనేక మంది ఉన్న బ్యాట్స్మెన్స్ లో, అంటే ఉన్న కొద్ది మందిలో ఎవరైతే బాగా భయంకరంగా 4లు 6లు కొడుతూ వారు ఉన్నంతసేపు స్కోర్ బోర్డును పరిగెత్తిస్తారో అలాంటి అతి తక్కువ మంది క్రికెటర్స్ లో ఇతను కూడా ఒతకూడదు. చిన్న వయసులోనే ఆ స్థాయికి వచ్చాడు ఈ యొక్క వ్యక్తి. ఈరోజు ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు ఒకసారి వింటే మన ధ్యేయం ఎలా ఉండాలి, మన యొక్క బ్రతుకు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఎలాగా మంచి ధ్యేయం కలిగిన వారిగా బ్రతుకుతూ దేవుని ఎలాగ సంతృప్తి పరచాలో మనకు అర్థమవుతుంది. ఈ లుక్ ఫార్మర్ అనే ఒక వ్యక్తి ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. చిన్న వయసులోనే క్రికెట్ లో అద్భుతమైన స్థాయికి వచ్చాడు. చిన్న వయసులోనే బ్యాట్ పట్టుకుంటే ఏం లేదు, అతను కొట్టిన ప్రతి బాల్ కూడా గ్యాలరీలోకి వెళ్ళి ఉండడమే, 4 లైన్ దాటడమే. అతి చిన్న వయసులో చాలా స్పీడ్ గా సెంచరీలు చేయగలడు. అలాగ అంత మాత్రమే కాదు, ఉన్నతమైన స్కోర్లు చేయగలిగిన అద్భుతమైన ఆటగాడు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, మంచి స్థాయిని సంపాదించాడు. ప్రపంచంలో ఉన్న అనేకమైన క్రికెట్ క్లబ్స్ అతను కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినాయి. చాలా మంది $1,000 ఇచ్చి కోట్ల రూపాయలు వచ్చి కొనుక్కున్నారు. మీ అందరికీ తెలుసు, మన భారతదేశం ఒక ఐపీఎల్ అనే ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వర్తిస్తూ ఉంటుంది. సో బీసీసీ కండక్ట్ చేస్తున్న ఈ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ అనే ఒక జట్టు ఉంది. ఆ జట్టు యాజమాన్యం, ఆ రాయల్ ఛాలెంజర్స్ ఆ టీం ఏం చేసింది తెలుసా, ఇతన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలతో అతని టీమ్మేట్ గా కొనుక్కుంది. భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్ లో $1,000 కోట్ల పెట్టి కొనుక్కున్న ఆ యొక్క వ్యక్తి అద్భుతంగా ఆడాడు. రోజులు గడుస్తూ ఉండగా ఆ యొక్క జట్టుకు అద్భుతమైన విజయాలు సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక జట్టుల తరపున అతను ఆడాడు. మంచి స్థాయిలో డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు, ప్రఖ్యాతులు సంపాదించాడు. చిన్న వయసులోనే ఒక స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. ఏం జరిగింది తెలుసా, సడన్ గా అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేసేటప్పటికి ఒక మంచి క్రికెట్ ని అరెస్ట్ చేయడం ఏంటి అని అందరూ ఆలోచిస్తూ ఉండగా అనేక రకాలుగా అతని గురించిన రూమర్స్ రావడం ప్రారంభించినాయి. అతని గురించిన భయంకరమైన వార్త ఏంటి తెలుసా, ఈ యొక్క లుక్ ఫార్మర్ అనే అతను ఒక సైకిల్ ను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అని ప్రపంచం తెలుసుకున్నప్పుడు నివ్వెరపోయింది. క్రికెటర్ ఏంటి, $1,000 కోట్ల సంపాదించిన వాడేంటి, ఒక చిన్న సైకిల్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డం ఏంటి? ఆశ్చర్యపోయారు. నిజమా, నిజంగా అలాంటి దౌర్భాగ్య స్థితి ఎవరికైనా వస్తుందా అని ఆలోచిస్తూ ఎందుకు అలాంటి పని చేశాడు అని జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటి తెలుసా, కొన్ని సంవత్సరాలుగా అతను క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. చిన్న వయసులోనే క్రికెట్ లోకి వచ్చాడు, చిన్న వయసులోనే పేరు సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు సంపాదించుకునే వ్యక్తి అతి తక్కువ కాలంలోనే తన కెరీర్ ముగించాడు. ఎందుకు అలా జరిగింది అని అంటే డబ్బు, అలాగే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు, అలాగే తనకు ఆస్తి అంతస్తులు వచ్చేటప్పటికి తన యొక్క గర్వం, తన యొక్క కళ్ళు నెత్తికెక్కి తన జీవితంలో డబ్బు ఎప్పుడైతే పెరుగుతుందో డబ్బుతో పాటు మదమెక్కిపోయి ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా, తన బ్రతుకులో తన డబ్బుతో ఆనందాన్ని, సంతోషాన్ని పీక్ లెవెల్లో అనుభవించాలని ప్రయత్నం చేశాడు. అడ్డు అదుపు లేకుండా తాగడం, అడ్డు అదుపు లేకుండా తిరగడం, అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు జలసాలు చేయడం. ఆస్తులు ఉన్నాయి కదా, డబ్బు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నానేమో, కోట్ల మంది నన్ను ఫాలో అవుతున్నారేమో, నన్ను ఒక ఆరాధ్య దైవంగా నన్ను అనేక మంది భావిస్తున్నారేమో, నేను సంఘానికి, సమాజానికి, అనేక మందికి నేను ఒక రోల్ మోడల్ గా బ్రతకాలి అని మర్చిపోయి తన ఇష్టం వచ్చినట్లుగా తాగుతూ, ఇష్టం వచ్చినట్టు తింటూ, ఇష్టం వచ్చినట్లుగా శారీరక సంబంధాలు పెట్టుకుంటూ, ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ప్రయత్నం చేసి ఆఖరికి ఏమైపోయాడు తెలుసా, తన జీవితంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఎంత స్పీడ్ గా సంపాదించాడో అంతకన్నా స్పీడ్ గా తన యొక్క జీవితం అంతా కూడా తన ఆస్తులన్నీ కోల్పోయాడు. ఆఖరికి ఎక్కడ పడిపోయాడు తెలుసా, ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని, వస్త్రాలు అమ్ముకొని, తన యొక్క ఉన్న ఆస్తులు అంతస్తులు, తన యొక్క గ్యారేజ్ లో ఉన్న కార్లు అన్ని అమ్మేసుకొని ఒక చిన్న కారులో డిక్కీలో పడుకోవడం మొదలు పెట్టాడు. అన్ని అరుచుకుపోయినాయి, ఏమి లేదు. చిన్న వయసులో అతి తక్కువ కాలంలో అన్ని పోయిన తర్వాత చిన్న కారు డిక్కీలో పడుకుంటూ, ఆ కారు డిక్కీలో నివాసం చేస్తూ, ఆ కారు డిక్కీలోనే తన యొక్క ఇల్లుగా మార్చుకొని అందులో ఉంటూ ఆఖరికి ఆకలి బాధలు తట్టుకోలేక తన వ్యసనాలు పాలయ్యాడు కదా, ఆ వ్యసనాల నుంచి బయటపడలేక, ఆ వ్యసనాల కోసం డబ్బులు లేక ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా, చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి ఏమైందో ఏమో కానీ అతనికి ఆకలి వేసిందో లేకపోతే అతని వ్యసనాలను బట్టి అతనుకు డబ్బు అవసరమైందో ఏం చేశాడు తెలుసా, ఆ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడున్న ఒక సైకిల్ దొంగిలించాడు. అరెస్ట్ చేసి ఎప్పుడైతే సైకిల్ దొంగను పట్టుకున్నారో అతను ఈ యొక్క లుక్ ఫార్మర్ అని ఎప్పుడైతే గమనించారో ఆశ్చర్యపోయారు. వీడేంటి ఇలాంటి పని చేశాడేంటని. అతడు పెట్టుకున్న లక్ష్యము, అతని యొక్క ఉద్దేశం ఏంటంటే తన జీవితంలో సంతోషంగా, ఆనందంగా, తన యొక్క శరీరాన్ని సుఖపెడుతూ తను ఆనందపడాలనుకున్నాడు. కానీ సమాజం కోసం, అలాగే దేవుని కోసం, అలాగే తన యొక్క జీవితంలో సృష్టికర్త కోసం బ్రతకాలని మర్చిపోయాడు. తన ఉద్దేశం మారిపోయింది. ఎప్పుడైతే తన ఉద్దేశం మారిపోయిందో తన యొక్క మోటివ్ మారిపోయింది. ఎప్పుడైతే తన మోటివ్ మారిపోయిందో తన యొక్క అలవాట్లు తనను డామినేట్ చేసిన తర్వాత వెచ్చలవిడిగా తయారైపోయి నాశనం అయిపోయాడు. మంచి అందగాడు, మంచి క్రికెటర్, అంత మాత్రం కదా మంచి ఆస్తుపరుడు, ఈ రోజున బికారుడు అయిపోయి నడి రోడ్డున పడ్డాడు. ఆఖరికి
దొంగతనాలు చేశాడు. శరీరంలో లోపం ఉందా? లేదే. సమాజం అతను గొప్ప వ్యక్తిగా పూజిస్తూ ఉంటే అన్ని ఉన్నవాడు సర్వనాశనం అయ్యాడు. ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు ఆరన్ ఫాదరింగ్ అనే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు. అతని వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే ఒక చిన్న మాట చెప్తాను, ఇద్దరిని పోలుస్తున్నాను. ఆరన్ అనే వ్యక్తి చిన్న వయసులోనే అతనికి హిప్ కి ఆపరేషన్లు జరగడం వల్ల, అంటే యొక్క నడుము భాగానికి తరచుగా ఆపరేషన్లు జరగడం వల్ల ఈ కిందంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది. ఎప్పుడైతే చచ్చుబడిపోయిందో ఇక వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు చిన్న వయసులోనే. తన ఉద్దేశం ఏంటంటే జీవితంలో అనేక మందిని ప్రభావితం చేయాలి. తన బ్రతుకంతా ఏంటంటే నా జీవితంలో 10 మంది కోసం బ్రతకాలి, నా కోసం బ్రతకడమే కాదు అనుకున్నాడు. కానీ అనుకున్నంతలోనే వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. ఏం చేయలేని సహాయ స్థితి. గొప్ప వ్యక్తిగా జీవించాలనుకున్నాడు, అందరికి మార్గదర్శిగా ఉండాలనుకున్నాడు, కానీ ఒక కుంటోడు అయిపోయాడు. ఏం చేయాలని భయంకరమైన పరిస్థితి. అలాంటి సందర్భంలో తనను తాను దేవునికి అప్పగించుకొని ఒక మాట అనుకున్నాడు, నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుని వీల్ చైర్తో స్కేటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇతడు ఎవరు అనంటే వీల్ చైర్తో స్కేటింగ్ చేసే అద్భుతమైన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తి. ఇతను ఎలాంటి వ్యక్తి తెలుసా? ఆ వీల్ చైర్తో స్కేటింగ్ అంటే మీకు తెలుసా? కాళ్ళకు చక్రాలు కట్టుకొని గిర్రం తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు గమనించారా? 2 కాళ్ళు ఇలాగ విడబెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చక్రాలతో పరిగెత్తేస్తూ ఉంటారు. ఆ చక్రాలతోనే పైకి ఇలాగా ఫ్లిప్ చేస్తూ ఉంటారు. పైకి ఎగిరి ఇలాగ గాల్లో గిర్రం తిరిగి వచ్చి కిందకి ఇలాగ మళ్ళీ ఆ చక్రాలు వేసుకుని కింద అడుగు పెడుతూ ఉంటారు. అద్భుతమైన విన్యాసాలు చేస్తారు స్కేటింగ్ చేసేవాళ్ళు. ఇతను ఏమనుకున్నాడంటే, నా జీవితంలో నా యొక్క శరీరాన్ని, నా రోగము నన్ను బలహీనం చేసి కుంటివాడుగా నన్ను చేసేసిన, నా జీవితంలో నా యొక్క మనసుకు మాత్రం కుంటితనం రాలేదు, నా యొక్క ఆత్మకు మాత్రం కుంటితనం కలగదనుకుని తనకున్న పరిధిలోనే ఆ వీల్ చైర్తో ఏం చేయడం మొదలు పెట్టాడు తెలుసు? స్కేటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆలోచించేయండి, వీల్ చైర్ మీద ఉన్నవాడు 70 అడుగుల ఎత్తు నుండి కిందకి గుండ్రంగా తిరుగుతూ కిందకి దూకడం అంటే సామాన్య విషయం అంటారా? వీల్ చైర్తో అలా దూకి మరీ రికార్డులు సాధించాడు. అంత మాత్రమే కదండి, ఆ వీల్ చైర్తో 300 తన జీవితాన్ని మలుచుకొని ప్రపంచంలో అనేక మంది అంగవైకల్యంతో బాధపడుతూ మా బ్రతుకు అయిపోయింది అనుకున్న వారికి, నడవలేని వారికి ఒక మార్గదర్శకుడు అయ్యాడు. శరీరం సహకరించాల, కుంటివాడు, కానీ జీవితంలో మనసుకు మాత్రం కుంటితనం కలగల. ఈ రోజున చాలా మందికి శారీరకంగా బాగున్నా కానీ, వడుపున్నా కానీ, అంత మాత్రం ఫిజికల్గా వారు ఫిట్గా ఉన్నా కానీ వారి మనసులకు ఏం కలుగుతుంది తెలుసా? కుంటితనం కలుగుతుంది. అందువల్ల వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో భయంకరమైన డిజైబుల్ పరిస్థితికి వచ్చేసి వారి జీవితంలో పడి ఏడుస్తూ వారి నడవలేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఆత్మీయమైన డిసైబిలిటీ ఈ రోజున చాలా మందిని పట్టి పిడుస్తుంది. ఈ రోజున 2 వ్యక్తులు మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ 2 వ్యక్తుల జీవితాలు మీరు గమనిస్తే, ఒక వ్యక్తి శక్తి ఉంది, బలం ఉంది, ఒక వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు, ఒక వ్యక్తి డబ్బు ఉంది, అంత మాత్రం ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతని ధ్యేయం తన యొక్క జీవితం తనను తను కాపాడుకుంటూ తన యొక్క కెరీర్ను కాపాడుకోవడం కాదు, తన జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కోసం, జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం కాదు. తన ధ్యేయం అంతా తన శరీరాన్ని సుఖపెట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అనేక మంది ముందు, ప్రపంచం ముందు ఓడిపోయాడు. ఒకడు శారీరకంగా ఓడిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. కానీ ఎప్పుడైతే తనను తాను లేవనెత్తుకున్నాడో, నేను గెలుస్తాను, నేను నిలబడతాను, నా బ్రతుకులను ఏదో ఒకటి సాధిస్తాను అనుకున్నాడో, అనేక మందిని ప్రభావితం చేశాడు కుంటివాడైనా. ఈరోజు మీ ఆలోచనలు కుంటివిగా ఉండకూడదు. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా లోపము కలిగినవి ఉండకూడదు. దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రత్యేకంగా ఆయన నీ యొక్క హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ యొక్క హృదయంలో పాపం పెట్టుకొని, నీ యొక్క తలంపుల్లో పాపం పెట్టుకొని, నీ ఆలోచనలో పాపం పెట్టుకొని ఒకవేళ జీవిస్తున్నావు అనుకున్నావేమో, దేవుడు నాకు శాంతి ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు, అభివృద్ధి ఇవ్వట్లేదు కోరుకుంటూ ఉంటే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితం మార్పు తీసుకురాడని గుర్తుపెట్టుకోవాలి. మీ హృదయం మారుతూ దేవునికి అనుకూలంగా నీ యొక్క స్తుతి స్తోత్రాలు ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు.